సారీ నరేష్, కోపంలో కొద్దిగా ఫ్రస్ట్రేట్ అయినా, ఏమనుకోకు. పర్లేదు సార్, ఎవడో అంటే ఫీల్ అవుతుంది కానీ అన్నది మీరే కదా సార్. 2 వారాల కింద పెట్టుకున్న ఫస్ట్ స్టేషన్ మొత్తం బయట తెచ్చారు. మంచిగా నిమ్మలంగా ఉండరు సార్ మీరు. బ్యానరు మస్తు కనబడుతుంది కదా సార్. నల్లా అంత మాత్రం కనబడాలి కదా. సెక్రటరీ సార్కు మనం చెప్పవలసిన అవసరం కూడా లేదు, కరెక్ట్ పని చేస్తాడు. సర్పంచ్ సార్, ఉమ్, మీ ఫోటో అయితే పెద్దగా మస్తు కనిపిస్తుంది. ఉమ్. అదేమో చిన్నగా గిత్తతే ఉంది. ఇంకేమైనా బ్యానర్ ఉంటే మన వాటర్ ట్యాంక్ అక్కడ కట్టిద్దామా? మస్తు కనిపిస్తుంది. దాని ఏముంది మల్లికార్జున్, కట్టిద్దాం. అరే నరేష్, సర్పంచ్ సార్. మన దగ్గర ఇంకో బ్యానర్ ఉన్నది కదా, ఆ, అది తీసుకుపోయి ఆ వాటర్ ట్యాంక్ కట్టిరా మంచిగా. సరే సర్పంచ్ సార్. చూసేనా ఇక. సరే కానీ కానీ పని తొందరగా కానీ, మేము మళ్ళీ వచ్చే వరకు అయిపోవాలి. సరే సార్. ఎడిపోతారు? కొత్త బట్టలు కొనండి సార్. ప్రతి ఏడాది జెండా ఎగరేయడానికి కొత్త బట్టలు కొంటాడు సర్పంచ్ సార్. సర్పంచ్ సాబ్ జెండా ఎగరేస్తున్నాడా? అవును సార్. అంటే లెక్క ప్రకారం అఫీషియల్ సర్పంచ్ సుశీల మేడం, ఆమె కదా ఎగిరేయాలి. అది కరెక్టే సార్, కానీ మేడంకి ఆఫీస్ పనులు ఏం చూసుకోదు, పేపర్ల మీద ఏలు ముద్రేసుడు తప్ప. ఇంకా సీసీ రోడ్ రిపేర్ పేపర్ల పైన ఆమె సంతకం తీసుకున్నావా? అదే వేలు ముద్ర తీసుకున్నావా? ఆ పేపర్స్ ఉన్న ఫైల్ తీసుకురా, నేను పెట్టించుకొని వస్తాను. సంతకం పెట్టాలన్నారు కదా సెక్రటరీ సార్, పెన్ ఇవ్వండి. అవును, మీరు పాస్ కాలేదంట కదా? ఎట్లేం లేదండి, పాసేనా. కానీ నాకు కావాల్సిన కాలేజీలో సీట్ దొరకాలంటే ఈ మార్క్స్ సరిపోవు అంతే. అదే, మీకు కావాల్సింది దొరకలేదంటే పాస్ కానట్టే కదా. ఎవరు సత్తా వాళ్ళది, అంతేనా? రేపు రిపబ్లిక్ డే రోజు మీరు జెండా ఎగరేస్తలేరంట కదా? గవన్నీ నాకు తెలియవు సెక్రటరీ సార్, అన్నీ మీ సర్పంచ్ సారే చూసుకుంటారు. అవును, మన పక్కూరు క్యాతనపల్లిలో సర్పంచ్ కూడా ఆడామని, అంతేం చదువుకోలే. కానీ రేపు ఆవిడ జెండా ఎగరేస్తుందంట. రోజు ఆఫీస్కి పోయి ఊరికి కావాల్సిన పనులన్నీ కూడా చూసుకుంటారు. అంతేలేండి, మీరు అన్నట్టు ఎవరి సత్తా వాళ్ళది. సర్పంచ్ ఉన్నారా? చెప్పురి. మిమ్మల్ని కాదమ్మా, సర్పంచ్ గారినే కలవాలి. మీ కళ్ళకి నేను సర్పంచ్ లా కనిపిస్తలేనా? నేను మళ్ళీ వస్తానమ్మా. ఇక్కడ ఎందుకు ఆపినవరా? సర్పంచ్ సాబ్, ఈ 2 బ్యానర్ని మెయిన్ రోడ్ మీద కట్టిద్దామా? ఎందుకు? ఇప్పటిదాకా నేను ఫోటోలో పడ్డ బ్యానర్ ఏది మెయిన్ రోడ్ మీద కట్టిపోయలే. ఆడైతే మీకు కూడా గట్టిగా పబ్లిసిటీ అవుతుంది, బయట వాళ్ళు కూడా చూస్తారు. కట్టిద్దాం, దాదేమన్నదిరా. ఏ నరేష్, చెప్పండి సర్పంచ్ సాబ్. ఈ బ్యానర్ ఇడికి వీకేసి ఆ మెయిన్ రోడ్ మీద కట్టించరా. సరే సర్పంచ్ సాబ్. చాలా కుష్ పైగా
మేడం నా కొత్త డ్రెస్ ఎట్లున్నది? మంచిగుంది. అగో చూడకుండా ఎట్లా చెప్తున్నావు? చూసిన మంచిగుంది. చాలా. ఏమైంది? నీ కొత్త చీర అడిగినావా? నాకెందుకు దీ కొత్త చీర? నేనేమైనా జెండా ఎగరెత్తానా ఏంది? ఎగిరి నిన్నోడు ఆపుతాడు? గట్లనా? సరే మరి నేనే ఎగరెత్తా జెండా. ఏ ఆగాకు. జెండా ఎగిరేసినట్టు ఏమనుకుంటున్నావు? ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేయాలి, ఆ తర్వాత జాతీయ గీతం పాడాలి. నీకు కష్టమవుతుందేమో అని గట్లా అంటున్నావు. పాడతా. బతుకమ్మ పాటలు పాడలే, గట్లనే పాడతా. ఎట్లా దొరికితే అట్లా వాడద్దు మేడం, దానికి ఒక పద్ధతి ఉంటుంది. పద్ధత? నాకు తెలియని పద్ధత? నీకు తెలుసా? వచ్చా నీకు? వచ్చు, చిన్నప్పుడు నేర్చుకున్నా. చిన్నప్పుడు కాదు మేడం, ఇప్పుడు వచ్చా. యాద్ చేసుకుని పాడతా. యాద్ చేసుకొని పాడతావు, మధ్యలో మర్చిపోయావు. నీకు ఎవరు అందిస్తారు? నీకు నేర్పిస్తేందుకు నీ బిడ్డ కూడా లేకపోయా. మీ అవ్వగారింటికి పంపిస్తేవి, నాకేమో పోయే పని ఉన్నది బయట. అట్లా అంట. గదంతా నేను చూసుకుంటా. నువ్వు వచ్చేటప్పుడు కొత్త చీర బట్టరా చాలు. ఈసారి మాత్రం జెండా ఎగరేసేది నేనే.